హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంక్రాంతికి కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సరైన పద్ధతిలో గనక కొబ్బరి బూరెలు చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ. దీనికోసం ముందు రోజే బియ్యాన్ని నానబెట్టుకొని ఆరవేసి పిండి పట్టించుకొని రెడీగా పెట్టుకోవాలి. దీనికి 2 కేజీల బెల్లం తీసుకొని 1/2 లీటర్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాము. అండ్ కొబ్బరి కూడా ఒక 4-5 కొబ్బరి చిప్పలు తరిగి రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పాకం వాటర్లో వేస్తే మనకి ముద్దలాగా రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత ఆ పాకాన్ని వడపోసుకుంటున్నాం. ఎందుకంటే బెల్లంలో చాలా వరకు ఇసుక అండ్ కొంచెం ఆ చెరుకు ఆ చెత్త అవంతా ఉంటుందన్నమాట. మనం ఈ పాకాన్ని వడపోసుకోవడం వల్ల మనకి ఉంటాయి కదా కొబ్బరి బూరెలు, అవి మనకి ఇసుక అవి తగలకుండా చాలా నీట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా పాకాన్ని వడపోసిన తర్వాత మళ్ళీ దీన్ని మరొక పాత్రలోకి తీసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టడమే. ఇప్పుడు దీనిలో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి వేసి ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి. అప్పుడు ఆ కొబ్బరికి ఆ పాకం కూడా పడుతుంది. ఇప్పుడు దీనిలో యాలక్కాయల్ని దంచి పొడి చేసుకొని ఆ పొడినైతే వేసుకోవాలి. మనకి మంచి సువాసన వస్తుందన్నమాట. ఆ చలివిడి చాలా స్మెల్ అండ్ టేస్టీగా ఉంటుంది. మనం చలివిడి పట్టే ముందు దించి పక్కన పెట్టుకొని ఇంకా ఆ హీట్ మీదే మనం ఆ పిండి వేస్తూ ఉండి కలుపుతూ ఉండాలన్నమాట. ఉండలు రాకుండా కలుపుతూ ఉండాలి. మధ్యలో దీనిలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేస్తే ఈ పాకంలో అవి మరింత స్మూత్గా టేస్టీగా వస్తాయి అన్నమాట. సో పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పిండి వేసేయడమే. ఇప్పుడు ఈ గిన్నెని దించి కింద పెట్టుకుందాం. ఇంకా మా వాళ్ళు ఒకరైతే పిండి పోస్తున్నారు, ఒకరైతే తిప్పుతున్నారన్నమాట, ఒకరైతే గిన్నె పట్టుకున్నారు. అలా వేడి చల్లారక ముందే ఆ పిండి పోస్తూ కలుపుతూ ఉండాలి, ఉండలు పట్టకుండా ఉంటుందన్నమాట. అలా ఆ పిండి అంతా దగ్గరికి వచ్చి సలివిడిగా మారేంత వరకు ఆ పిండి పోస్తూనే ఉండాలి. మనం ఈ కొబ్బరి బూరెలైనా సరే అరిసెలైనా సరే చేసేటప్పుడు ఎక్కువ చేసేటప్పుడు 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటే బెటర్. అదే కొంచెం అయితే ఒకరు ఉంటే సరిపోతుంది. చూడండి, పిండి అయితే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. మనం అలా దగ్గరికి వచ్చేంతసేపు కదుపుతూనే ఉండాలి. మనకు చలివిడైతే రెడీ అయిపోయింది. మనకి దాంతో ఆ కర్రతో తీస్తే ఆ చలివిడి మనకి తెలుస్తుందన్నమాట. అంటే చుట్టుకోవడానికి వీలుగా ఉందని అర్థం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం కొబ్బరి బూరెలు అయితే చేసేద్దాం. ఒక కవర్కి నూనె రాసుకొని ఉండలు చేసుకొని గారెల పిండిలాగా అద్దుకోవడమే. అలా అద్దుకున్న పప్పల్ని ఆయిల్ పెట్టి పొయ్యి మీద ఆ ఆయిల్లో వేయించడమే అన్నమాట. మనం చలివిడిని బూరెలుగా ఒత్తుకునేటప్పుడు అన్ని సైడ్లు సమానంగా వచ్చేలా గుండ్రంగా వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే మనకి బూరెలు అందంగా వస్తాయి. ఇప్పుడు వీటిని కాగిన నూనెలో వేసుకొని వేయించుకోవడమే. మనకి బూరి వేగిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్లోకి మార్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి, ఈ సంక్రాంతికి మా ఇంటిలో చేసిన కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ సంక్రాంతికి ఎన్నో వ్లాగ్స్ అయితే వస్తూ ఉన్నాయి, చూసేయండి. మరి ఉంటాను. నమస్తే.